స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించటానికి తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యుండి క్షేమంగా తీసుకొస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం నైనా. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి అయ్యా. నీకు స్తోత్రమునైనా. నిన్ను స్తుతించి వారు ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. పక్క వాళ్ళకి చెప్పండి, ఇక్కడి నుంచి చేయగలిపి చెప్పండి. దేవుడు కాపాడకపోతే మనం ఎక్కడ రాలిపోయి ఉండేవాళ్ళము. ప్రతిదినం కాపాడుతున్నాడు కాబట్టి క్షేమంగా ఇంటికి చేరుతున్నాం. అందుకని రోజు ఏం చేయాలా? తిరిగి చేను దగ్గర నుంచో, వ్యాపారం దగ్గర నుంచో, వ్యవసాయం దగ్గర నుంచో ఇంటికి వచ్చాక ఏం చేయాలా? రాగానే ఏం చేయాలా? ఉడికిందా ఉడకలేదా అని ఆమె మీద అరవాల, అంతే కదా. ఇంకెప్పటికి పెట్టేది ఆకలేస్తుంటే అని చెప్పి తిట్టాలా, అంతే కదయ్యా. కాదు, ఇంట్లోకి వెళ్ళకముందే చిన్న ప్రార్థన చేయాలి. పని ముగించుకొని క్షేమంగా ఇంటికి రావటానికి సహాయం చేసినందుకు వందనాలయ్యా. హల్లెలూయా. ఇల్లు చేరామంటే, క్షేమంగా సురక్షితంగా ఇంట్లోకి వచ్చామంటే కాపాడిన ఆయన కాపుదల బట్టి మాత్రమే, కానీ మన తెలివితేటలను బట్టో, మన జ్ఞానం, మన వివేకాలను బట్టి కాదు. ఆయన కాపాడకపోతే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల కాపలా కాసే వాళ్ళ ప్రయాస అంతా వ్యర్థమే. రెప్పపాటులో తప్పిపోయింది కదా. అదే స్పీడ్ మీద వీళ్ళ బండి కూడా ముందుకు దాటి వస్తే పక్కనే ఉన్నారు కదా, ఏం జరుగుండేది? దేవుడు తప్పించాడు. కాపాడినందుకై మరొకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మంచిది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో చాలు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎప్పుడో అంత్య దినాన జరగబోయే సంగతులను గురించి ఆది సంఘం సమయంలోనే దేవుడు బయలుపరిచారు. అంత్య దినముల యందు ఏం జరుగుద్దంట? మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, ప్రవచనాలు చెబుతారు. మీ వృద్ధులు కలలు కంటారు. దేని గురించి? రాబోయే దినాల్లో ఏం జరగబోతుందో
రేపు ఏం కాబోతుందో, తర్వాత ఏం జరగబోతుందో ముందు సంగతులను గురించి ప్రవచించటం జరుగుతుంది. ప్రవచనం కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా మన భవిష్యత్తును మనం తెలుసుకోవటం, పక్కవారికి జరగబోయే సంగతులను చూచి చెప్పటం తెలుస్తుంది. ఎలాగంటే, నాకు మొర్ర పెట్టుమో నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియచేస్తానని దేవుడే చెప్పాడు. కాబట్టి గూఢమైన సంగతులు అంటే రేపేం జరుగుద్దో తెలియదు, చెప్పలేము. ఉదాహరణకి మన దగ్గరికి వస్తూ ఉంటుంది గుంటుపల్లి నుంచి సాంబమ్మ. నిన్న నర్సరావుపేట వెళ్ళి వస్తా గుంటుపల్లిలో ఆగా. నాకు సడన్గా అందిన వార్త ఏంటంటే, మొన్న దాకా బాగానే ఉన్నాడు, నిన్న కూడా బాగానే ఉన్నాడు, ఉదయం బాగున్నాడు, సాయంత్రానికి ఆయన చనిపోయాడు. సాంబా వాళ్ళ మామయ్య నాగేశ్వరరావు గారి వాళ్ళ నాన్న చనిపోయాడని తెలిసింది. అరే ఎట్లాగా, సరే అంత కార్యక్రమం అయిపోయింది. ఉదయం చనిపోయాడు, సాయంత్రానికి అంత కార్యక్రమం ముగింపు అయిపోయింది. సాంబమ్మ నన్ను పలకరించి వద్దామని మెల్లిగా ముందుకు వస్తుంటే వాళ్ళు అన్య కార్యక్రమాలన్నిటిలో నిమగ్నం అయిపోయారు. వాళ్ళంతా ఏదేదో చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కాదులే, తర్వాత ప్రశాంతంగా వెళ్ళి పలకరించి ఓదార్చొద్దామని చెప్పి నేను యువతలకి దాటి రావటం జరిగింది. ఆ పక్క వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, ఉదయాన్నే నేను చూశాను, ఆయన మోటార్ సైకిల్ నుంచి నిదానంగా వణుకుతూ దిగి, నెమ్మదిగా దిగు అంటే నిదానంగా దిగి ఇంట్లోకి వెళ్ళాడు అని తెలిసింది. అదేంటి, సాయంత్రానికే చనిపోయి సమాధి అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. అంతే, ఏ టైంలో ఏం జరుగుతుందో, ఎవరి పరిస్థితి ఎలా మారిపోద్దో తెలియదు. మరి ఏం చేయాలా? ప్రార్థన చేస్తే, ఆత్మ పొందితే, దేవుని ఆత్మ వశంలో మనం ఉంటే మనకి ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో తెలిసిపోద్ది. ఆత్మ ద్వారా గ్రహించగలుగుతాం రేపేం జరుగుతుందో అని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మ పూర్ణులై ఉండాల. అందుకే దేవుడు అంటాడు, అంత్య దినములయందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని దేవుడు ముందుగానే చెప్పేశాడు. హల్లెలూయా. కాబట్టి ఇవి అంత్య దినాలంటే ఇవే. అన్నిటికీ ముగింపు వచ్చేసింది. అంత్య దినాలు ఎట్లా ఉంటాయి అనేది ముందే చెప్పబడింది. నోవహు దినాలు ఎలాగైతే ఉన్నాయో అట్లాగనే ఉంటాయి. రెండవది, లోతు దినాలు ఎలాగున్నాయో, ఎలా జరిగిందో అట్లాగనే జరుగుతుంది అని ముందే చెప్పబడిన రీతిగానే జరుగుతూ ఉంది. ఎలాగా? నోవహు ఓడ కట్టబడింది, అందరూ ఓడలోకి ఎక్కండి, ప్రభువుని నమ్ముకోండి అంటే ఎవరూ లెక్క చేయటల్లా. 120 సంవత్సరాలు ఆయన నెత్తి నోరు కొట్టుకొని సువార్త చెబుతుంటే ఎవరూ లెక్క చేయలా, ఎవరూ ఓడలోనికి రాలా. మరి ఏం చేస్తున్నారు? తింటున్నారు, తాగుతున్నారు, సిందులేస్తున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు, నాటేస్తున్నారు, కోత కోసుకుంటున్నారు. ఎవరి పనిలో వారు నిమగ్నం అయిపోయారు. ఊహించని రీతిలో ముందుగా ఆయన చెప్పినట్టు జలప్రలయం రానే వచ్చింది. అందరూ తుడిచిపెట్టబడ్డారు. వాడలోనికి ఎక్కిన వాళ్ళు మాత్రమే బ్రతికారు. మిగతా భూమి అంతా శుభ్రం చేయబడింది, కొట్టుకొని పోయింది. లోతు దినాల్లో కూడా విచ్చలవిడిగా పాపం ఎక్కువైపోయింది. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు వచ్చారంట. లోతు ఇంటి చుట్టూ నిలబడ్డారు. ఏమి అంటే, ఎవరో ఇద్దరు వచ్చారు మీ ఇంట్లోకి, వాళ్ళని బయటికి తీసుకురండి, వాళ్ళతో పాపం చేయాలంటున్నారు. ఒరే నాయనా,
మా ఇంటికి వచ్చారా, అతిథులుగా వచ్చారా, వాళ్ళతోటి మీరు అలా ప్రవర్తించటం మంచిది కాదు. అంతకీ బరి తెగించారు కాబట్టి చెడిపోయిన ఈ లోకంలో నీతి కాసుకున్న నా 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి బయటికి మీ చేతికి అప్పగిస్తా, వాళ్ళతోటి మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి, పర్వాలేదు, కానీ వాళ్ళ జోలి వెళ్ళొద్దు. నువ్వెవడరా పొరుగురు నుంచి ఇక్కడికి వచ్చి మా మీద పెత్తనం చేయి చూస్తావు, నువ్వు చెప్పినట్టు మేము వినేదేంటి, మర్యాద వాళ్ళని ఇద్దరు బయటకు తీసుకురా అంటున్నారు. అయ్యో, పిల్లల కాడి నుంచి ముసలోళ్ళ దాకా ఎంత తెగించేశారు, ఎంత భయంకర స్థితిలో ఉన్నారు వాళ్ళు. అవును, అంత చెడిపోయినటువంటి ఆ లోకానికి అకస్మాత్తుగా అగ్ని గంధకాలు కురిసి కాలి బూడిదైపోతే ఇప్పటికీ ఆ బూడిద ఆనవాళ్ళు అక్కడ కనపడుతూనే ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు గడిచిన, 1000 సంవత్సరాలు గడిచిపోయినా అది అక్కడే గుర్తుగా మిగిలిపోయింది. వెనక్కి తిరిగిన లోతు భార్య ఉప్పు స్తంభంగా మిగిలిపోయింది, ఇప్పటికీ అక్కడే ఉంది. ఆమె విగ్రహం లాగా తయారై ఇప్పుడు కూడా అది అక్కడే ఉంది ఆ బొమ్మ. కాబట్టి పరిస్థితులు భయంకరంగా తయారైపోయినాయి. మరి పరిస్థితి ఏంది? లోతు దినాలలో నీతిమంతుల లెక్కలో చేరింది ఆయన 2 కూతుర్లు, ఆయన భార్య. అంత చెడిపోయినటువంటి సొదొమ గొమొర్రాలో బ్రతుకుతూ కూడా నీతిని కాపాడుకున్నారు. వాళ్ళు పరిశుద్ధంగా బ్రతికారు. అందువల్ల దూతలను పంపించి బయటికి తీసుకురావటం జరిగింది. ఇప్పుడు మన పరిస్థితి ఏంది? అవును, బయట ఎటు చూసినా మోసమే, ఎటు చూసినా పాపమే, ఎక్కడ చూసినా దగానే, ప్రతి దానిలో మోసం జరుగుతుంది. అన్యాయం విస్తరించుట చేత అనేకుల ప్రేమ సల్లారిపోతూ ఉంది. కాబట్టి అన్యాయాన్ని విస్తరింపజేయగాకండి. హల్లెలూయా, హల్లెలూయా. అన్యాయం ఎక్కువైపోతుంది, మరీ అన్యాయం అయిపోతుంది. శనివారం ఉపవాస ప్రార్థన, వారం అంతా కాపాడినందుకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రం అయ్యా. ఓపిక ఇచ్చావు కాబట్టే పని చేసుకున్నా, ఆరోగ్యం ఇచ్చావు కాబట్టే 10 రూపాయలు సంపాదించా, ఎక్కడెక్కడికి వెళ్ళినా క్షేమంగా ఇల్లు చేరాను, కాపాడబట్టే కదా నీకు స్తోత్రం అని చెప్పటానికి 6 దినాలు పనిచేసుకొని 6వ దినం శనివారం సాయంత్రం సందకాడ మందిరంలో చేరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి, కృతజ్ఞత చెప్పే ఆత్మతో నిండుకొని ఐక్యతలోనికి వచ్చే రోజు అది. ఆత్మ ద్వారా ఐక్యమవటం జరుగుతుంది. అందుకోసం 6వ దినాన అంటిన మురికంతా కడుక్కొని శుద్ధీకరించుకొని 7వ దినాన ఆయన వాక్యాన్ని విని పరిశుద్ధంగా ఆయన పరిశుద్ధపరిచినటువంటి ఆదివారం ఆచరించి ఆయన సన్నిధిలో గడపవలసింది. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, ప్రతి శనివారం ప్రార్థనకు మందిరానికి వస్తున్నావా? అది నీకు న్యాయమేనా అడగండి. కాపాడిన దేవుడు గుర్తు రావటం లేదా? ఆరోగ్యం ఇచ్చిన దేవుడు జ్ఞాపకం రావటం లేదా? కృతజ్ఞత చెప్పటానికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయి? మందిరానికి వచ్చి 1-2 గంటలు ప్రార్థన అయిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళి నీ మంచానికి నువ్వు గరుచుకుంటావు కదా. హల్లెలూయా. పక్కన మళ్ళీ చెప్పండి, న్యాయం కాదది, నీకు అన్యాయం విస్తరిస్తుంది. వారం ఆదివారం శనివారం రావటం లేదు, ఆదివారం కొన్నిసార్లు ఆదివారాలు కూడా ఎగ్గొట్టే పరిస్థితి అవుతుంది. మళ్ళా చెప్పండి, కనీసం పగలంతా కాపాడిన దేవుడు, ఏ ఎండ దెబ్బ అయినను, ఏ వడ దెబ్బ అయినను, ఏ వర్షం వల్ల అయినను, ఏ రోగం రాకుండా పగలంతా కాపాడాడు. సందకాడ 1 గంట సేపు కూడి కలిసి ప్రార్థన చేసే గంటకోటంలోనన్నా కూడుకుంటున్నావా? అడగండి, పక్కన అడగండి. అన్యాయం విస్తరిస్తుంది. హల్లెలూయా. న్యాయమేనా? దేవుడు కాపాడకుండానే బాగున్నామా? దేవుడు ఆశీర్వదించకుండానే పని చేయగలిగామా? దేవుడు ఆరోగ్యం ఇవ్వకుండానే మనం అన్నీ సంపాదించుకోగలుగుతున్నామా? లేదు. బయట పరిస్థితులు బాగలేవు.
సినిమాకి వెళ్ళే వాళ్ళు బాగానే ఉన్నాను, నేను కూడా బాగానే ఉన్నానుగా. హల్లెలూయా. మర్చిపోకూడదు. మనం గుర్తుపెట్టుకుని కృతజ్ఞత కలిగి జీవించాలి. అన్యాయం పెరిగిపోతుంది, న్యాయం అన్యాయం ఎక్కువ అవుతుంది కాబట్టి అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉంది. ప్రేమ మండుతూ ఉండాలా, పెరుగుతూ ఉండాలా. దినదినము దేవుని ప్రేమ మనలో విస్తరించాలా, మంట రేగుతూ ఉండాలి. దేవుని ప్రేమ చల్లారనీయగాకండి. పక్కలకు చెప్పండి, దేవుని మీద నీకున్న ప్రేమ ఉన్నదే చల్లారిపోనియవద్దు, మండుతూ ఉండాల. దేవుని ప్రేమ నీలో మండుతూ ఉండాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి దేవుని మీద ఉన్న ప్రేమ, వాళ్ళకి మందిరం ఎంత దూరమో అని, లేక పగలంతా ఎంత పనిచేసి వచ్చానో, అలసిపోయాను కదా అని, ఇవాళ వద్దులే పడుకుందామని అంటే వద్దు, కుదరదు, మంచిది కాదు అని తన మనస్సాక్షి తనకే హెచ్చరిస్తుంది కనుక మండుతూ ప్రేమ, దేవుని మీద ప్రేమ మండుతూ ఉన్న వ్యక్తి ఉండలేరు. హల్లెలూయా. కాబట్టి దేవుని మీద ప్రేమ మండుతూ ఉండాలి, మంట రేగుతూ ఉండాలి. యెహోవాకు మందిరం కట్టు వరకు, ఆయనకు నివాస స్థలం ఏర్పరిచే వరకు నా కంటికి కొనుకు రానియను, మంచం ఎక్కను. అదేంది? అది మహారాజు దావీదు అనే మాట. అది దేవునికి ఒక మందిరం కట్టాల, నాకు ఆ తపన ఉంది, ఆ మంట మండుతుంది. అందువల్ల నేను కంటికి కొనుకు రానియను, నేను మంచం ఎక్కను. ఆయన ప్రేమ అట్లా మండుతూ ఉంది దేవుని మీద. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని మీద ప్రేమ పెరగాల, ప్రేమ తరగకూడదు. హల్లెలూయా. ఏం చేస్తావు? బాధ్యతలు ఉన్నాయి. కొడుకులు ఉన్నారు, కూతురులు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, మనవళ్ళు ఉన్నారు, పొలం ఉంది, చెట్టు చేను ఉంది, గొడ్లు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి. ఈ కుక్కలను చూసుకోవద్దు, వాటి మీద ప్రేమ ఎక్కువ పెరుగుతుంది. దేవుడి మీద ప్రేమ ఏం చేస్తాం? ఎంతవరకు నేను పంచేది ప్రేమ? పంచి కోళ్ళు కుక్కలు, తర్వాత మిగిలింది భర్త పిల్లలు, వీళ్ళందరూ చూసుకునే వాళ్ళకి సరిపోతలా. నా ప్రేమ అంతా ఇక్కడే మొత్తం సరుకంతా అయిపోతుంది. ఇంకా దేవుడి మీద ప్రేమ ఆ సోద్దాలు ఆదివారం కాసేపు ప్రార్థన పోయితే సరిపోదు. దేవుడు ఆ మాత్రం అర్థం చేసుకోలేడు. హల్లెలూయా కదమ్మా, హల్లెలూయా. లాయర్లందరిని పోగు చేసి ఒక యాన్యువల్ ఫంక్షన్ ఒకటి పెట్టారు. మన దగ్గరకు వచ్చే సుబ్బమ్మక్క కోర్టులో ఆ పని చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ సూపరింటెండెంట్, కోర్టు మొత్తానికి ఆమె సూపరింటెండెంట్. ఏ కేసు వచ్చినా, ఏ కేసు కొట్టేసినా, ఏ కేసు ఫైల్ అయిందన్న ఫైళ్ళన్నీ ఆమె కాడికే రావాలి. సూపరింటెండెంట్ ఈ రోజున కోర్టు సూపరింటెండెంట్ గారు వచ్చి పాట పాడతారు అని టైం ఇచ్చారు. ఆమె ఏం పాట పాడిందో తెలుసా? హల్లెలూయా. మొక్కలను ప్రేమించి మొక్కలకు నీళ్లు పోస్తున్నావు, కుక్కలను పెంచి కుక్కలకు కూడు పెడుతున్నావు, పక్కనున్న మనిషిని ప్రేమించలేని మనిషి నువ్వు మనిషివేనా పశువా? ఆలోచించుకో, అర్థం చేసుకో, ఏం చేస్తున్నావు. ఆ పాట అంబాడింది. అందరం నవ్వుకుని తల గీరుకుంటా, సుబ్బమ్మ గారు మామూలుగా కొట్టాల దెబ్బ, చెప్పుతో కాదు, చేత్తో కాదు, సుత్తి పెట్టి నెత్తిన పట్టామని ఒక్క దెబ్బ కొట్టినట్టు అయింది. అవును, కుక్కని టైం అయింది, అది గవ్వు గవ్వు నరుతుంది, టైం అయింది, ఒక ముద్ద పెట్టాలిగా, పెట్టకపోతే ఎట్టా అని కుక్కకి అన్నం పెడుతున్నాం. కానీ ఎవరన్నా అడుక్కున్నోడు వచ్చి అమ్మా సర్దికోడు అన్నకు ముద్ద అయ్యే అంటే తెల్లారక ఎవడు వండి పెట్టాడో అవతల పోయి అవతల ఇళ్ళకాడు ఆడుకోపా. కుక్కకున్న విలువ అన్నం లేక ఆకలితో వచ్చే మనిషికి అన్నం పెడతానికి
అన్నం పెట్టేదానికి అడుక్కునేవాడికే అన్నం, లేకపోతే వచ్చిన చుట్టానికి అన్నము మంచినీళ్ళు ఇవన్నీ ఎవడెత్తాడు? హల్లెలూయా. ఏంది వచ్చావు, ఏంది బాగున్నావా, నేనే వస్తాను ఉండు అని గుమ్మం కాడికి వచ్చి పలకరించి మనిషిని బయట నుంచి అటు నుంచి అట్టే జాగ్రత్తగా తొందరగా బస్సు పోద్ది అని తొందరగా పోయిరావు. లోనకి పిలిస్తే మంచి ఇయ్యాల, కుర్చీ వేయాల, టీ అని, కాఫీ అన్న, అన్నం అని, సున్నం అయ్యి ఓడి పెడతాడు. పని లేవు కానీ నాకు పని ఉంది పోతనాలే కానీ జాగ్రత్త తొందర పోయిరా. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, యేసుక్రీస్తు నీ గుండె నిండా ఉంటే విలువ అర్థమైంది. కుక్క విలువ ఎంతో, మనిషి విలువ ఎంతో, దేవుని విలువ ఎంతో, దేని విలువ ఎంతో అర్థమైద్ది. గుండె నిండా ఎవరు ఉండాలంట? యేసయ్యను ఉంచుకో. హల్లెలూయా, హల్లెలూయా. కుక్కలను ప్రేమించే వ్యక్తి పక్క మనిషిని ఏం ప్రేమిస్తాడు? టైం ఏది అసలు? హల్లెలూయా. కొంతమంది పిల్లులు పెంచుతారు తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రేమ! వాటి మీద నెత్తినెక్కించుకుని వాటితోటి ఆడుకుంటాం, ముద్దులు ఆడుకుంటాం, కుక్కలతోటి, పిల్లులతోటి, వీటితోటి. ఒరే నాయన ఎంత ఖర్చు అవుద్ది? కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుందండి వాటికి మందులని, భోజనం, వాటికి తిండి, అది ఓర నాయను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమవుతుంది? నీ ప్రేమ ఎటు పోతుంది? హల్లెలూయా. గమనించండి, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతా ఉందంట. ప్రేమ చల్లారనీగాకండి. హల్లెలూయా. నీ ప్రేమ మండుతూ ఉండనియండి. అంత్య దినముల్లో నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తాను. ఆత్మ కుమ్మరిస్తే ఏం జరుగుద్దంట? రోమ 5:5 చూడండి. రోమపత్రిక 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. మన హృదయంలో కుమ్మరించబడింది అంటే ఇంకేం లేదు, అడుగుబొడుగు ఏం ఉంచుకోవాలి. ఆయన యేసయ్య గుండెలో ఎంత ప్రేమ ఉందో, ప్రేమ మొత్తం మన హృదయంలోనికి కుమ్మరించబడింది. అప్పుడు గుండె నిండా ఎవరి ప్రేమ ఉండాలా? యేసయ్య ప్రేమే ఉండాలా. హల్లెలూయా. మన గుండె నిండా యేసయ్య ఎంత ప్రేమ ఉంటుందో అదే ప్రేమ. హల్లెలూయా. యేసయ్య లేకపోతే ఆ ప్రేమ వచ్చుద్దా? ఆ ప్రేమ ఉండదు. హల్లెలూయా. మనుషుల మీదనో, బంధువుల మీదనో, ఇంకా పిల్లల మీదనో, బర్రెల మీదనో, కోడి పిల్లల మీదనో ప్రేమ అంతటే పోతుంది. ఇంకెక్కడది? తోటి మనిషికి ప్రేమ చూపించటానికి ఏడా అడుగు పొడుగు ఏమి మిగలతల్లా. ఆదివారం పోతల్లా సాలతో రోజు గంట కోటం అంట. ఏడకొచ్చుంటాం. అడుగంటి పోయింది ప్రేమ, ఆరిపోయింది ప్రేమ, అసలు ప్రేమే కరువు అయిపోయింది. ఆదివారం ఎప్పుడన్నా పోయేద్దాలే, పనులు టైం అయితే. మాకు ఎన్ని పనులు ఉంటాయి నీకేం తెలుసు? హల్లెలూయా, హల్లెలూయా. ఫలం ఇచ్చిన దేవుని కంటే ఫలం ముఖ్యమా? ఎవరు ముఖ్యం? దేవుడు గొప్ప, ఫలం గొప్ప? భర్త గొప్ప, భార్య గొప్ప? చెప్పరు. హల్లెలూయా. పిల్లలు గొప్ప, దేవుడు గొప్ప? ఎవరు ముఖ్యం? ఎవరికి విలువిస్తున్నావు? హల్లెలూయా. ప్రథమ స్థానం దేవుడు. దేవుడి తర్వాత ఇంకెవరైనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలెక్టర్ గారు ఆఫీస్కి రెడీ అయ్యాడు.
కలెక్టర్ గారు ఆఫీస్కి రెడీ అయ్యాడు. ఈ అమ్మగారు స్త్రీల కోటానికి బయలుదేరింది. ఆయన ఫోన్ చేసి అంటున్నాడు, ఈరోజు డిప్యూటీ కలెక్టరు మిగతా కొంతమంది అందరూ మన ఇంటికి వస్తున్నారు అమ్మాయి, భోజనం రెడీ చెయ్యి అన్నాడు. ఓకే, ఎన్నింటికి వస్తారు? 11ంటికి వస్తారు. 1 గంట సేపు మీటింగ్ పెట్టుకుంటారు. 12-12:30కి మీటింగ్ అయిపోద్ది. మన ఇంట్లోనే భోజనం చేసుకుని ఎట్టోళ్ళొట్టు వెళ్ళిపోతారు. ఓకే, స్త్రీల కోట ఉంది, వెళ్తున్నాను. హల్లెలూయా. అదేంది సబ్ కలెక్టరు మరి పెద్ద పెద్ద అఫీషియల్స్ అందరూ వస్తున్నారని చెప్తే నాకు స్త్రీల కోట ఉంది, నేను చర్చికి వెళ్తున్నాను అంటావేంటి? మొగుడు కంటే ఎక్కువ, భర్త కంటే ముఖ్యము నా దేవుడు తర్వాత ఓడివే, నువ్వు ఓడిపోయే ముక్కులు అంటోడివి. నీ మాటకు లోబడి దేవుణ్ణి పోగొట్టుకునేదా? కుదరదో. పని అమ్మాయికి చెప్పాను, అన్నీ తెచ్చి రెడీ చేసుద్ది, ఆ పిల్ల వడ్డిస్తుంది, మర్యాదగా తిని వచ్చిన చుట్టాలు ఆఫీసర్లు అందరూ క్షేమంగా వెళ్ళిరమ్మను, నేను కోటానికి వెళ్తున్నా, బాయ్. ఎవరు సమాధానం? హల్లెలూయా. అదేంటి మొగుడు మాటకు విలువ లేదా? ఇచ్చింది. మొగుడు కంటే ముఖ్యం నాకు దేవుడు, నీకు ఖచ్చితంగా చెప్పింది అట్నే చేసి. పని అమ్మాయి అన్నీ తీసుకొచ్చి వండి పెట్టింది, అన్ని టేబుల్ మీద పెట్టేసి ఎవరికి నచ్చిన కూర, ఎవరికి నచ్చిన ఏపుడు పెట్టుకొని తినండి రబ్బాయిలో అని చెప్పేసేసి ఆ కలెక్టర్ గారు అందరికీ చెప్తే మధ్యలో ఉన్నాయి అందుకొని వాళ్ళే వడ్డించుకొని శుభ్రంగా తిని కడిగాడు పడేసి వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకు దేవుని ప్రేమలో పెరుగుతూ ఉండాలి. అంత్య దినములందు నా ఆత్మను జనులందరి మీద కుమ్మరిస్తా. దేవుడు అంటున్నాడు, నా ఆత్మను కుమ్మరిస్తాను. ఎందుకని? ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఆమేన్. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉంటుంది, ఐక్యత ఉంటుంది. దేవుని ఆత్మ కుమ్మరించబడ్డప్పుడు ఐక్యత, ఒంట్లో ఉన్న ప్రతి నరాల్ని, ప్రతి ఎముకని, వీటన్నిటినీ కలిపేది ఏంటంటే ఈ జాయింట్లో నరం. ఈ నరాలన్నీ ఏం చేస్తాయంటే అన్నిటినీ కలిపి ఒక అవయవాలన్నిటినీ కలిపి మనిషిలాగా నిలబెడటానికి ఆకారం ఇస్తుంది ఈ నరాలు, ఈ కీళ్ళు. అట్లాగనే దేవుని పరిశుద్ధాత్మ అందరినీ ఏకం చేసి అందరినీ కలిపేసి ఒక మనిషిగా నిలబెడుతుంది. అందుకే ఆది అపోస్తుల కాలంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడటం జరిగిందో అందరి గుండెల్లో ఆత్మ వచ్చేసింది. పరిశుద్ధాత్మతో నిండుకున్నారు, అన్య భాషలు మాట్లాడుతున్నారు, ఒక పక్క ప్రవచనాలు చెబుతూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళందరూ ఎవరు? గలిలీయులు కదా, మెసొపొతేమియలు కదా. హల్లెలూయా. చూడండి, అది చూడండి అపోస్తలుల కార్యం. మన స్వభాషలో వీళ్ళు దేవుని గొప్ప కార్యాలు వివరిస్తున్నారు. ఏంది? వీరందరూ గలిలీయులు కారా? అసలు వీళ్ళందరూ గలిలీయులు కదా. మనలో ప్రతివాడు ఎన్నో వచ్చును అయ్యా 11. మొదటి అధ్యాయం 11 వచ్చును. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 12 వచ్చును. 11 వచ్చును చూడు. 2:11. క్రేతీయులు, అరబీయులు మనమందరము వీరు మన భాషలతోటి దేవుని గొప్ప కార్యాలు వివరించటం వినుచున్నామని చెప్పుకొని అందరూ విభ్రాంతి పొందారు. ఎటు తోచక, అసలు ఏమవుతుందో అని ఎటు తోచక ఇది ఏమవుతుందో అని ఒకరితో ఒకరు చెప్పుకొని. అసలు వీళ్ళెవరు? ఈ మాట్లాడుతున్న వీళ్ళంతా ఎవరు? వీళ్ళెవరంట?
ఆమోరీయులు. హల్లెలూయా. 7వ వచనం నుంచి చూడమ్మా. అంతటా అందరూ విభ్రాంతి పొంది 2వ అధ్యాయం అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 7వ వచనం నుంచి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? వీళ్ళందరూ ఎవరంట? గలిలయులు. ఈ గలిలైనటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారు? మనం వేరు స్థలాల నుంచి ఇక్కడికి వచ్చాం. మనమంతా ఎవరెవరు అంట? పార్టీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతామియులు, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల అందలి వారందరూ. ఎన్ని దేశాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరు లెక్కేశారు? ఎన్ని దేశాల వాళ్ళు? 11 వాళ్ళు ఎవరు 10 అంటున్నారయ్యా. మళ్ళీ చూడండి. మళ్ళీ లెక్క వేయండి, లేకపోతే హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరూ మొత్తం ఎన్ని దేశాల వాళ్ళు వచ్చారు? పార్దీయులు 2, మాదీయులు 3, ఎలామీయులు 4, మెసొపొతామియులు 5, యూదయ 6, కప్పదోకియా 7, పొంతు 8, ఆసియా 9, ఫ్రుగియా 10, పంపులియా 11, ఐగుప్తు. ఇన్ని దేశాల నుంచి వచ్చిన మనమందరమే మన భాషల్లో ఈ గలిలయులు దేవుని గొప్ప కార్యాలు వివరిస్తున్నారు. ఏంది వింటున్నావుగా? నీకు అర్థమవుతుందా? నాకు కూడా అర్థమవుతుంది. అవును, నువ్వు ఫ్రుగియా నుంచి వచ్చినోడివి కదా. అవును, నీకు కూడా అర్థమవుతుంది. మా భాషలోనే ఆమె ప్రవచనం చెబుతుంది, మా భాషలో చెబుతుంది. ఒరే, నేను పంపులియా నుంచి వచ్చినోడిని, నాకు కూడా మా భాషలో నాకు అర్థమవుతుంది. ఎట్ట తెలుస్తుంది? ఏమో. అందుకే ఆయన అంటాడు, నేను మనుషుల భాషలతో మాట్లాడినను, దేవదూతల భాషలతో మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే కాల్చుటకు నా దేహాన్ని అర్పించినను, నా శరీరాన్ని కాలిపోవటానికి అప్పగిచ్చేసుకున్నా కూడా ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రయోజనం ఏముంది? ఏమీ లేదు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, ప్రేమ పొంగి మరిగి వేడెక్కిపోతుందా, మసిలిపోతుందా, లేకపోతే చల్లారిపోయినట్టుందా? అడగండి. దేవుని ప్రేమలో పొంగి మసిలిపోతుందా, లేకపోతే ఆరిపోయిందా? హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది శనివారం ప్రార్థన అంటే తొలుత పరిగెత్తుకొని ఊరందరి కాడికి ముందు వచ్చి, అప్పుడు మనకేముంది? గొడిహే, పాకే. ఆ పాకలో పట్టలు వేసుకొని శుభ్రంగా ఊడ్చి లైట్లు వేసుకొని కూర్చొని ప్రార్థన చేస్తానే ఉండేవాళ్ళు. హల్లెలూయా. ఏది ఆ ప్రేమ ఎటుపోయింది? హల్లెలూయా. ఎటో కొట్టుకుని పోయింది. ఒకప్పుడు ఏమీ లేదు, ఇవాళ ఇల్లు వచ్చింది. ఒకప్పుడు ఏమీ లేదు, ఇవాళ పిల్లలు పెరిగి వచ్చారు. ఒకప్పుడు ఏమీ లేదు, ఇవాళ అన్నీ సమకూడి ఎంత బాగా ఉంది. అప్పుడంటే రోగం వచ్చింది కాబట్టి అంత ఇంట్రెస్ట్గా, ఆసక్తిగా, ప్రేమతో వచ్చి మందిరంలో పడి ఏడ్చా. కనపడ్డ వాళ్ళందరూ ప్రార్థన చేయి, ఫలానా జబ్బు, ఫలానా రోగం తగ్గేటట్టు ప్రార్థన చేయని అందరూ చెప్పి, అందరితో ప్రార్థన చెప్పి, ఇప్పుడేమో బాగానే ఉన్నా, నాకు ఇప్పుడేం పర్వాలేదుగా. ప్రేమ చల్లారిపోతుంది. చల్లారనీయకండి. దేవుడు కోరుకుంటున్నాడు కృతజ్ఞత కలిగి జీవించాలి అని. రెండవది, ప్రేమలో ఎలా ఉండాలంట? చల్లారిపోకూడదు. దేవుని ఆత్మ నీ హృదయంలో కుమ్మరించబడితే దేవుని ప్రేమ మండుతూ ఉంటుంది. దేవుని ప్రేమ ఆసక్తి నీలో పెరుగుతూ ఉంటుంది. దేవుని ప్రేమ కలిగిన వ్యక్తికి
దూరదేశాన ఉంటే వార్త వచ్చింది. ఏమని? యెరూషలేము ప్రాకారాలు కూలిపోయాయి, దాని గుమ్మములు కాలిపోయాయి అని తెలిసింది. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో కుప్పకూలిపోయాడు. అయ్యో, నా దేవుని పట్టణం యెరూషలేము గుమ్మాలు కాలిపోయాయా, అయ్యో ప్రాకారపు గోడలన్నీ కూలిపోయినాయా, తట్టుకోలేనండి. కూలిపడిపోయి కింద కూలబడి కుప్పకూలిపోయి ఏడుస్తున్నాడు. ఏడ్చి 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 లేచి తుడుచుకొని బయలుదేరాడు. ఏమి నీ ముఖం బాగలేదు, ఏమైంది? విచారంగా ఉన్నాను. రాజు అడుగుతుంటే అంటాడు, అయ్యా నా దేవుని పట్టణం గుమ్మం కాలిపోయింది, ప్రాకారాలు కూలిపోతే నేను విచారం లేకుండా నేను ఎట్టుంటాను? నేను అక్కడికి పోతా. హల్లెలూయా. ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయరాదో? స్తోత్రం స్తోత్రం అని చేను దున్నుకుంటా, శృతి 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 అని పప్పుచారు వండుకొని కడుపునిండా తింటా, హల్లెలూయా హల్లెలూయా అని అంట. అట్లు పోసుకుని పిల్లలకి మొక్కలు కూర వేసి కడుపు నిండా పెట్టుకుంటే ఏడాగుండి శృతి శృతి అనుకోరాదో? పాకారం పాడైతేనేమి, గుమ్మాలు కాలిపోతే నీకేమి, ఏడే కూర్చోకూడదు? కాదండి, ఉండలేనండి, నేను వెళ్తా. హల్లెలూయా. ఎక్కడో ఉన్న ఆయనకి యెరూషలేము ప్రాకారాల విషయంలో, అక్కడ ఉన్న పని విషయంలో చెవును పడితే ఉండలేకపోయాడు ఆయన. అది ఆయన ప్రేమ. అది హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పండి, ఎవరైనా చెప్పారా మందిర కాడ పని జరుగుతుందని? ఎవరైనా చెప్పారా క్యాలెండర్లో టైం అయిందని? హల్లెలూయా. నాకు ప్రేమ లేకుండా ఎట్లా ఉంటుంది? గంపలు గంపలు అమ్మో ఎంత ప్రేమ, మోపులు మోపులు ప్రేమ ఉంటుంది. కానీ ఇంటికాడ పనులల్లా నాకు, హల్లెలూయా, నాకు బాధ్యతలల్లా షేరుండే, పిల్లలుండే, ఇంకా బాధ్యతలు చాలా ఉన్నాయి కాబట్టి నాకు ఎక్కడ కుదురుద్ది? ఆ నెహెమ్యానో లేకపోతే ఎజ్రానో వాళ్ళు ఎవరో దూరదేశం నుంచి ఏడ్చుకుంటా వచ్చి నడుం కట్టుకుని కత్తి మొలక బిగించుకొని కష్టపడి ప్రాకారాలు కట్టేదాకా కొనుకక నిద్రపోక కంకణం కట్టుకుని వైరాగ్యం కలిగి వాళ్ళు ఎత్తి చేశారు. నాకే ఆడ కుదురుద్ది. హల్లెలూయా హల్లెలూయా. బాగలేదంటే ఆసుపత్రిలో వారం కాదు, నెలలు కాదు, సంవత్సరాలైనా పడిగాపులు కాస్తా. హల్లెలూయా. చింత లేదక జబ్బు వచ్చెను, ఆసుపత్రి చుట్టూ తిరగవచ్చెను, సంతోషంతో లక్షలు ఖర్చు పెట్టి ఆనందంగా ఆసుపత్రి చుట్టూ వాసన పీల్చుకుంటూ ఉంటా. మరి శనివారం ఉపవాస ప్రార్థన, అబ్బే నాకే ఆడ కుదురుద్ది, పనులు అవ్వలేదక్క. హల్లెలూయా. చేలో పని చేసి వచ్చేలా సాలిపోతల్లా నిద్ర రాదు. ఏమ్మా వచ్చేదే రాదా? నిద్ర రాకుండా ఎట్టుంటుంది? చాకరి చేసి వస్తల్లా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆత్మ ఎప్పుడైతే కుమ్మరించబడుద్దో, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే గుండె నిండా నిండుకుంటుందో దేవుని ప్రేమ కలుగుద్ది. ఆమేన్. ఎవరో నిన్ను చెప్పనక్కర్లా, ఎవరో పట్టుకొని ఏడ్చుకురానక్కర్లా. ఆత్మ నిన్ను ఏం చేస్తుందంట? సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ గుండెలో ఉంటే నిన్నేం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు సర్వ సత్యంలోకి. ఏది సత్యమో, ఏది ముఖ్యమో, ఏది ముందో, ఏది వెనకో చిన్న స్తోత్రం చెబుతాడు. హల్లెలూయా హల్లెలూయా. ఏదంట స్తోత్రం? సత్యంలోనికి సరైన దారిలోకి నడిపిస్తాడు కాబట్టి ముళ్ళు గుచ్చుకోదు. సమతల భూభాగంలో ఆత్మదేవుడు నిన్ను నడిపిస్తాడు కాబట్టి గుంటలో పడవు. అదేంది? నడిపించేవాడు కుడి తట్టునుంటే నువ్వు కదల్చబడవు. హల్లెలూయా. ఆయన నా కుడి పక్షాన ఉన్నాడు గనక నేను కదల్చబడిన. నిన్ను ఎంతమంది కదపాలని, కుదపాలని, పడగొట్టాలని, తోసేయాలని, వెనక్కి గుంజాలని చూసినా నువ్వు కదలవు. ఎందుకంటే నీ కుడి పక్కన ఎవరున్నారు? దేవుడు అన్నాడు. నిన్ను నడిపిస్తుంది ఎవరు? దేవుడే. ఆత్మ దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటే, ఆయన మాటకు లోబడుతూ ఉంటే, ఆయన చేతిలోనే నీ ఉంటే, ఎవరి చేతిలో? దేవుని చేతిలో నువ్వు ఉంటే ఎవడన్నా వచ్చి నిన్ను గిల్లగలడా? పక్క వాళ్ళని అడగండి. ఎవరైనా గిచ్చుతారమ్మా? ఎవరైనా ఒక దెబ్బ కొడతారా?
ఏమైందంట? హల్లెలూయా. అలుపు వచ్చిన దాకా తిడుతున్నాడు ఆయన. ఎనికిటి పడి నువ్వు అట్ట పోవాలి, ఇట్ట పోవాలి, నువ్వు అట్టటోడు ఇట్టటోడు అని భయంకరంగా తిడుతున్నాడు. వెనకన్న వాళ్ళు అంటారు, రాజుగారు అనుసాలు వాడి మెడకాయ మీద తలకాయ లేకుండా తెగకు నరికి తీసుకొస్తా. వద్దు వద్దు, దేవుడు వరం ఇచ్చాడు, తిట్టమని వరం ఇచ్చాడు. తిట్టుకొని ఆపద్దు, తిట్టుకొని నువ్వేమన్నది ఊరుకో, దేవుడు చూసుకుంటాడు, ఊరుకో. హల్లెలూయా, హల్లెలూయా. చూసుకున్నాడా లేదా? దేవుడు చూసుకుంటాడు. ఆ సహనం ఎట్టొచ్చుద్ది? కొంతమందికి ఎవరన్నా ఒక మాట అంటే ఊరుకోరు. సహనం ఉండదు, సహనం చచ్చిపోద్ది. ఊరుకున్నా, ఒకసారి ఊర్చుకున్నా, 2 సార్లు ఊరుకున్నా, 3 రోజులు ఒప్పుకున్నా సరే పోనీలే, 5 రోజుల దాకా ఓపిక పెట్టా, ఇంక ఈసారి కానీ ఏమన్నా అన్నారా ఏమైద్ది? నా అసలు రూపం బయటికి తెస్తా, పాత అవతారం ఎత్తుతా. అయ్యో వద్దొద్దు. హల్లెలూయా. మరి ఏం చేయాలా? ప్రార్థన చేయి, ప్రభువా సహనం నేర్పించయ్యా. హల్లెలూయా. ఓర్పు నాకు ఇయ్యయ్యా. హల్లెలూయా. యుద్ధములన్నిటిలో విజయం పొందటానికి సూత్రం నాకు నేర్పించయ్యా. నువ్వు నోరు మూసుకో, ఆయన నోరు తెరుస్తాడు. నువ్వు చేతులు బిగబట్టు, ఆయన చెయ్యి చాపుతాడు. హల్లెలూయా. నువ్వు కలగ చేసుకోబాకు, చెయ్యి చాపి నేను కొడతానని నువ్వు తగాదక నువ్వు బాబాకు, ఆయన చూసుకుంటాడు. కక్ష, పగ నువ్వు తీర్చుకోవద్దు, ఆయన తీర్చుకుంటాడు. ఆయన చూసుకొని నీకెందుకు? హల్లెలూయా, హల్లెలూయా. నీకు విరోధంగా నోరు తెరిచిన, నీకు వ్యతిరేకంగా చెయ్యి చాపిన, నువ్వు నోరు మూసుకో, ఆయన ఉన్నాడులే అని ఆయనకు అప్పగి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? పగ తీర్చుకొనుట నా పని, ఆయన చూసుకుంటాడుగా, నీకెందుకు? నువ్వు మౌనంగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు తరుముకొస్తున్నారండి. తరుముకొస్తున్నారా? ఎక్కడ దాకా తరుగుతారు? కొంచెం ఓర్చుకో, ఊరకనే నిలబడి ఉండు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండు. నువ్వు ఊరక నిలబడి ఏం చేయొద్దు. వాళ్ళు వెనకాల వస్తున్నారు, తరుగుతున్నారు. ముందు చూస్తే ముందు పారిపోదామంటే ఎర్ర సముద్రం ముందు ఉంది, వెనకేమో వాళ్ళు తరుగుతున్నారు. ఏడదాకాని పోయేది నేను, సావటానికంటయ్యా మోసే, తిట్టగాకు మోసే అని, తేలిక దొరికాడని అర్రవు కాకు, నోరు ఉందని గాలుగా అర్రవు బాకు, నోరు మూసుకో కాసేపు. అప్పుడు మోసే అంటున్నాడు, మీరు ఊరకనే 14 నిర్గమకాండం. మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఆమేన్. ఏం చేయాలంటమ్మా? ఊరకనే నిలబడాలా లేకపోతే ఏమైనా చేయాలా? తగదాడాలా? ఇప్పుడు దాకా ఇటుచాకి చేతిమే పని చేయించుకున్నారే, మళ్ళీ ఏంది తరుగుతున్నారు అని ఎదురు మాట్లాడాలా? ఏం పోయే కాలం వచ్చింది, మమ్మల్ని ఎంటబడి తరుగుతున్నారు, ఇంకెన్నాళ్ళు చంపుతారు మమ్మల్ని, ఎన్నాళ్ళు తరుగుతారని తగదాడాలా? అక్కర్లేదు. నీ పక్షమున ఉన్నవాడు మనుషులు కాదు, నరుడు కాదు, ఆయన దేవుడు. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే సూత్రం తెలియక శత్రువులు కాళ్ళ కింద తొక్కబడతారు. నోరు తెరుస్తారు, తగాదాడతారు, బదులు గొడవ ఆడతారు. మనం గొడవ ఆడకూడదు, మనం కేసు పెట్టకూడదు, మనం తగాదాకి పోకూడదు, మనం పగ తీర్చుకోకూడదు. పగ తీర్చుకునేవాడు ఆయన ఉన్నాడు. అది ఆయన పని ఆయన చేసుకుంటానంటే నువ్వేంది మధ్యలో జ్వరపడతావు? నీకు తెలియదు, ఊరుకో దేవుడా, నీకేం ఎట్ట తగాదాడతా నీకేం తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. లేదు, సూత్రం తెలియకనే దారిద్ర్యానికి పోవటం. హల్లెలూయా. సూత్రం తెలియకనే శాపాలకు, సాతాను కాళ్ళ కింద నలిగిపోవటానికి నిన్ను నీవు అప్పగించుకున్నట్టు అవుతుంది. హల్లెలూయా. చాలా మందికి ఏంటంటే తెలియకనే, అజ్ఞానం వల్లే. అందుకే ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లల కన్నాను, వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేశాను,
వాళ్ళకేమీ లేదు, తెలివి లేదు. హల్లెలూయా. వాళ్ళకి తెలివి లేదు. ఎద్దు కొంది, గాడిద కొంది, కానీ తెలివి వీళ్ళకి లేదు. ఏం చేస్తాం? చాలా చోట్ల తెలియకనే, తెలివి లేకనే, హల్లెలూయా, తెలియకనే, తెలివి లేకనే దారిద్ర్యానికి దారి తీసుకురావటం జరుగుతుంది. చాలామంది దరిద్రులు అయిపోతారు. ఏమవుతుంది నీ భక్తి అంతా? ఏమవుతుంది నీ ప్రార్థన అంతా? ఎంతకాలం నుంచి దేవుణ్ణి నమ్ముకొని ఉన్నావు, ఇంకా ఎందుకు ఆ దీనస్థితి? నీ కళ్ళ ముందే నువ్వు చూస్తూ ఉండగానే నీకంటే వెనక ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, నువ్వు ఎక్కడ ఉన్నావు? కారణం తెలియకనే, అంతా తెలుసు అనుకొని అజ్ఞానం వల్లనే నీ స్థితి అలాగుంది. లేదు, ఆత్మీయ స్థితిలో ఎదగాల, ఆత్మతో నింపబడాల. దేవుని ఆత్మతో నీవు నింపబడి ఉంటే, దేవుని ఆత్మతోటి నీవు ఆత్మ అధికారంలో నువ్వు ఉన్నట్టయితే తేలిక పని అయితే. దయ్యం అబ్బాయికి బాగలేదు, నిప్పుల్లో నీళ్ళల్లో పడి చచ్చిపోయేటట్టు చాలాసార్లు జరుగుతుంది. దెయ్యం పట్టింది, ఎల్లగొట్టమన్నా మీ శిష్యుల దగ్గరికి తెచ్చా, వాళ్ళు వల్ల కాలేదు. యేసయ్య నీ వల్లన్న అయితే, నీ శాతన్న అయితే బాగు చేయి అన్నారు. యేసు ప్రభు ఒక్క మాటతోటే, ఒక గద్దింపుకి దెయ్యాన్ని ఎలగొట్టాడు. దెయ్యం వెళ్ళిపోయింది. హల్లెలూయా. తర్వాత ఒంటరిగా కూర్చుంటే యేసు ప్రభువా, ఆ దెయ్యం మేము చెబితే వెళ్ళాల, నువ్వు ఒక్క మాట చెప్పగానే వెళ్ళిపోయింది. ఎందుకని? తేడా ఏంది? ఇట్టాటి వదిలిపోవాలంటే ఏం కావాలంట? ఉపవాస ప్రార్థన కావాలా. పక్క వాళ్ళని అడగండి, ఈ సంవత్సరం మొదటి నుంచి ఇప్పుడు దాకా ఎన్ని రోజులు? 10 రోజులు ఉన్న ఉపవాసం అంటే వారానికి ఒక రోజు బల్లారాధనప్పుడు 3 రోజుల బదులు 1 రోజు ఉన్నావా? అవి లెక్కలే కాకండి. అది బల్లారాధనకు 3 రోజులు ఉండాలి. ఎన్ని నాగాలు పెట్టావో లెక్కలే. ఈ బాకీలన్నీ తీర్చే టైం దగ్గర పడింది. ఈ సంవత్సరం ముగింపుకు వచ్చింది కాబట్టి ఎన్ని బల్లారాధనలో 3 రోజులు ఉండాలంటే ఎగ్గొట్టి 1 రోజుతోటే సర్దుకుని బల్ల తీసుకుని పోయావో ఆ బాకీలన్నీ తీర్చాల. హల్లెలూయా, హల్లెలూయా. అంటే లెక్కట నెలకి 3 రోజులు ఉండాలా. బల్లారాధనలో 3 రోజుల బదులు 1 రోజే శనివారమే ఉన్నావు, మిగతా 2 రోజులు డమ్మా కొట్టావు కదా. ఆ లెక్కన 12 నెలలకి 12 రోజులు 24 రోజులు ఉపవాసం ఉండాల్సిన బాకీ దేవుడికి, నాకు కాదు. హల్లెలూయా. మర్యాదగా బాకీ తీరుతావో చేసుకోమను, చేతనైంది దేవుణ్ణి ఏం చేసుకుంటాడు చూసుకోమను అంటే సార్ నీ ఇష్టం. ఏం బలవంతం చేసేది ఏం లేదు. తెలియదు కాబట్టి, అజ్ఞానంగా బ్రతుకుతున్నారు కాబట్టి, చెప్పకపోతే నా తాట తీస్తాడు దేవుడు. చెప్పి నాకు తీర్చకపోతే మీ ఇష్టమే కదంతా. దాచిపెట్టుకుంటారో, దులుపుకుంటారో, ఏం చేసుకుంటారో, బాకీ తీరుతారో, ఏం చేస్తారో, అదంతా మీ ఇష్టం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన వల్లే ఇట్టాటి మొండి దెయ్యాలు వదిలిపోతాయి. ఉపవాస ప్రార్థన లేకుండా ఇట్టాటి వదిలిపోవట అసాధ్యం. హల్లెలూయా. చూడండి, అది మార్కు సువార్త 9:29. అందుకు ఆయన, ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ప్రార్థన వలననే అన్న దానిపైన ఒక అంకె ఉంటుంది చూడండి. ఎంత ఉంది? 1, 2? చిన్న అక్షరం నంబర్ ఉంటుంది. ఎంత ఉంది? 2 ఉందా? ఆ చిన్న అదే పేజీలో అడుగు బాగాన చిన్న అక్షరాలతో వాటి అర్థం రాసి ఉంటుంది, చదవండి. ఆ బైబిల్ ఆ పేజీలోనే అడుగు బాగాన లాస్ట్లో చిన్న అక్షరాలు, మిగతా అక్షరాలన్నీ కొద్దిగా పెద్దగా ఉంటే ఇది సైజు చిన్నగా ఉంటుంది. ఏమనుంది? ఏమనంట? ఉపవాసం వల్లననే, అంటే మామూలు ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన వల్లనే దెయ్యాలు వదులుతాయి. కాబట్టి ఉపవాస ప్రార్థన అవసరమా అనవసరమా? అవసరం. హల్లెలూయా.
కాబట్టి ఉపవాస ప్రార్థన ఉండాలా. అది అన్నీ తెలియక చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థనకు వస్తారు, గట్టిగా ప్రార్థన చేయి, మా అమ్మాయికి దెయ్యం పట్టింది అంటారు. ప్రార్థన చేసినాక దెయ్యం వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఆదివారం రమ్మంటే యాడ కుదరదు, ఉండూరులో ప్రార్థన ఉందరే పోతాం, సరే జాగ్రత్తగా పోయిరా అంట. ఇక మనం బలంతో చేయటం ఎందుకు, సరే ఎల్లవు ఏడవసాటుగా అంట. ఈ ఒకటి పోయింది, ఆడ సరైన ఉపదేశం, సరైనటువంటి ప్రార్థన, సరైనటువంటి కాపుదల లేదు. కాబట్టి మొత్తానికి ఏడైతే ప్రార్థనేగా, ఏదైతేనే వాక్యమేగా, ఆ దేవుడేగా, సరేలే అని చెప్పి పోతారు. అది ఒకటి పోయి తొంగి చూస్తుంది. యేసుని చేర్చుకున్న స్థితి లేదుగా, గుండె నిండా యేసు ఆ హృదయంలో చేర్చుకున్న స్థితి ఏం లేదుగా. సీరియల్ మామూలే, సినిమాలు మామూలే, తిట్టులాట తగాదాలు అవన్నీ యథారీతిగానే ఉంటూనే ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి వెళ్ళిన దెయ్యం వచ్చి తొంగి చూస్తుంది ఎట్లా ఉంది వాతావరణం అని. గుండెలో యేసు లేడు. చర్చికి అయితే వెళ్తున్నారు కానీ గుండె నిండా యేసయ్య కూర్చున్న స్థితి కనపడతల్లా. అమ్మే మళ్ళీ వద్దాంరా, మన ఒక్కలమే పోతే కుదరదని అది పోయి 7 తీసుకుని వస్తుంది. మొత్తం కలిసి 8 అవుతాయి. 8 దెయ్యాలు బట్టి వాళ్ళకి సంగతి ఎట్ట ఉంటుంది. మొదటి స్థితి కంటే ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. ఆ మొదటే బాగుంది, కొద్దిగా బాధలు. ఇప్పుడు ఎన్ని బాధలు వచ్చినాయో చూడు. హల్లెలూయా. భరించలేని అన్ని బాధలు, ఓర్చుకోలేని, తట్టుకోలేని అన్ని కష్టాలు వస్తాయి. అన్నీ వచ్చినాక ఒకటి పోయి 8 దెయ్యాలు వచ్చినాయి. ఈ పిల్ల సంగతి ఏం అర్థం కావటం లేదు, ఇంట్లో గొడవలు ఏం ఆగటం లేదు. ఈ తన్నులాట, గుద్దులాటలు, ఈ కోర్టు కేసులు, ఈ సమస్యలు, ఈ పెద్దల తీర్పులు, ఈ గొడవలు ఇవన్నీ ఏంది గందరగోళంగా ఉన్నాయి. అట్ట కాదు, మళ్ళీ పోదామా రెడ్డిపాలెం, అక్కడ ఇక మొదట్లో తగ్గింది, ఆడకి పోదాం పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మొత్తం 8 కొనుక్కొచ్చా. ఇప్పుడు ఈ 8 కొనుక్కొచ్చిన ఏమనుకుంటే ఇంకొక ఊరు నుంచి ఇంకొక ఆమె వస్తుంది. చాలా క్రితం వచ్చలేదన్నా మేము, అప్పుడు వచ్చేమే, వచ్చారు, తగ్గింది, మా కోళ్ళ బాగానే ఉంది. ఇప్పుడేమైంది, ఇప్పుడు మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు పోయింది కదా. 8 పట్టినప్పుడు తగ్గింది, 1 పట్టినప్పుడు తగ్గింది, ఇప్పుడు మొత్తం పోయి 70 పట్టినాయి. ఇప్పుడు మరి మా సంగతి కొద్దిగా గట్టిగా చూడు, గట్టిగా ప్రార్థన చేయి. నువ్వేమో ఉపవాసం ఉండి గట్టిగా ప్రార్థన చేయి. మేము బజారు పోయి బజ్జీలు మేసి మళ్ళీ వచ్చి చర్చిలు కూర్చుంటాం. శనివారం కానీ లేకపోతే ఆదివారం అట్ట వచ్చి పోతుంటాంలే. ప్రార్థన గట్టిగా చేసుకో. ఎవరు? నేను చేసుకోవాలి. ఎవరి కోసం? మేఘనా కోసం, జయమ్మ కోసం, ఇంకా హల్లెలూయా. వాళ్ళు శానాల క్రితం ప్రార్థనకు వచ్చారు. హల్లెలూయా. మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఎందుకని? బాగలేదు. లేకపోతే ఎందుకు వస్తాం? ఉండూరులో ప్రార్థన లేదు, దేవుడు లేడు, ఆడంటే ఆడ చర్చిలు కావు. మా ఊర్లో కూడా ఉన్నాయి. హల్లెలూయా. ఆడకే బాబోయ్యావు, మరి ఏడకి ఎందుకు వచ్చావు? ఆడ కుదరలేదులే, అందుకని ఏడకే వచ్చాం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన కావాలి. గుండె నిండా యేసయ్య ఉంటే ఏ దెయ్యం రాదు. ఆమేన్. హృదయంలో యేసు ప్రభు కూర్చున్నట్టయితే తొంగి చూస్తుంది, దెయ్యానికి కనపడుద్ది. అమ్మో, ఆమె గుండెలో యేసు ప్రభు ఉన్నాడు, ఆమె గుండె నిండా యేసయ్య కూర్చున్నాడు. ఆడకపోతే కాలిపోతాం, చచ్చిపోతాం. వద్దు, బతుకు జీవుడా అని పోయి బజార్న బఠానీలన్నా అమ్ముకొని బతుకుతా. వద్దు బాబోయ్, ఆ జోలి బాని కుదరదని అటుకున్నట్టే పారిపోద్ది. హల్లెలూయా. అలా కాకుండా గుండె నిండా యేసయ్యని చేర్చుకోకుండా దయ్యం బయటికి వెళ్ళిన తర్వాత, జబ్బు తగ్గిపోయిన తర్వాత యేసుని ఎరిగి యేసుని గుండె నిండా చేర్చుకుని ఉంటే నీ గుండెలో సైతానికి కళ్ళకు కట్టినట్టు కనపడాల. హల్లెలూయా. నువ్వు వెనక్కి తగ్గాల, ఆయన ముందు పెట్టాల. హల్లెలూయా. తొంగి చూసే దెయ్యానికి నీ గుండెలో యేసయ్యని కనపడినాయి. పక్క వాళ్ళకి చెప్పండి, యేసయ్య నీకు తెలియదు ఎట్రా, నువ్వు వెనక్కి దక్కుండు, నేను ఉండాలి, నా ఫోటో పెద్ద అక్షరాలతో కనపడాలి, నేను ప్యాన్ ఇచ్చానని రెక్కకు ఒక పేరు రాయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇది ఇచ్చానని నా పేరు దీని మీద బోర్కు రాయాలి. యేసయ్య నువ్వు వెనక్కిరా, నీ పేరు ఎందుకో, నా పేరు రాయాల, నేను కదా తెచ్చింది ఇది, అందుకని నా పేరు ఇక్కడ రాయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పేరు ఎందుకు యేసయ్యా? నేను కాదు డబ్బులు పెట్టి కొనుక్కొచ్చింది, నా పేరు ఇక్కడ రాసేసేయ.
దెయ్యాన్ని కనపడాల్సింది నువ్వా యేసయ్యా? గుండెలో యేసయ్యని చేర్చుకోవాలా. యేసయ్యని ఎప్పుడైతే సైతాను దెయ్యం చూసుతో అటుకొండంటే పారిపోద్ది, దగ్గర కూడా రాదు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభుని గుండె నిండా నివాసం చేస్తాడో ఏం చేస్తుంది? దెయ్యం సమీపంగా రాదు. ఆమేన్. దెయ్యానికి నీ గుండెలో యేసయ్యని కనపడనియ్యాల అంటే మనం వెనక్కి తగ్గాల. హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. మనం వెనక్కి తగ్గాల, యేసయ్యను ముందుకు నెట్టాలి. యేసయ్యా నువ్వే నా దేవుందయ్యా, బాగున్నానంటే నీ దయ. హల్లెలూయా. ఆరోగ్యంగా ఉన్నానంటే ఏదంట? మంచి ఫుడ్ స్ట్రాంగ్ ఫుడ్ తింటున్నా నేను, అందువల్ల నేను బాగున్నా. అమ్మాయి బాగున్నావే, కొద్దిగా ఒలి చేసినట్టు ఉందా, శుభ్రంగా బాగున్నావు. ఏం తింటున్నావు? నేను మంచి ఫుడ్ తింటున్నా, మంచి భోజనం, శ్రేష్టమైన భోజనం తింటున్నా, అందుకే బాగున్నా నేను. నీ ముఖం, నీ ఫుడ్ నువ్వేం చేస్తుంది? దేవుడు కాపాడబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కాపాడబట్టి నువ్వు క్షేమంగా ఉన్నావు. ఆసుపత్రులన్నీ తిరిగింది, నడునొప్పి ఎక్కడ తగ్గల. చివరికి యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏం చేసింది? యేసు ప్రభు ఒక్క తట్టు తట్టాడు, నడునొప్పి గిరినొప్పి దెబ్బకు జద్దుకుంది. హల్లెలూయా. వారం మొత్తం వచ్చిన రాకపోయినా మాధవి వస్తుందా రావట్లేదా? వస్తుంది కదా. నడునొప్పి తగ్గింది కాబట్టి అమ్మ మళ్ళీ ఏమన్నా చేయి ఎత్తిందా? నడునొప్పి మళ్ళీ ఇంక మధ్యలో ఏం రాలేదుగా. ప్రార్థనకు వస్తుంటే ఇంకెందుకు వచ్చుద్ది? పక్క వాళ్ళకి చెప్పండి. గుంటుపల్లి నుంచి దారులు ఆడ చర్చిలు లేవు, చాలా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మతో నిండి ప్రవచనాన్ని, దర్శనాన్ని, కలను కలిగి రేపేం జరగబోతుందో ప్రవచించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆమేన్. అంత్య దినముల్లో నా జనులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. ఎప్పుడైతే ఆత్మ కుమ్మరించటం జరిగిందో ఆ ప్రజలందరి ఐక్యత ఒకే తాటిలోకి రావటం జరిగింది. అందరు కలిసిమెలిసిపోవటం జరిగింది. ఇంక ఏ భేదం లేదు. వాళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళల్లో దేవుని ప్రేమ ఎంత పెరిగిందంటే స్థిరాస్తులన్నీ అమ్మేసి పరిశుద్ధుల పాదాల దగ్గర తెచ్చి ఆడ పడేసి మందిరంలో ఇక్కడే కూర్చుంటాం, ప్రార్థన చేసుకుంటాం. మీకు గొడ్లు ఉన్నాయిగా, ఆ గొడ్లు కూడా అమ్మేసాం. అదేంది బరిగొడ్లు అమ్మేస్తే అట్ట? తిండి ఇక్కడ పెట్టి ముద్ద తింటాం. పొలం ఉందిగా, పొలం కూడా అమ్మేసాం. అదేంది పొలం లేకుండా బోకెట్ట? ఏడే తింటాం, ఏడే ఉంటాం, ఏడే మీరు చెప్పిన అంశాలు పెట్టుకొని ప్రార్థన చేస్తాం. పొలం ఉందనుకో, చేను బోయ, చెట్టు బోయ, దూడ బోయ, ఆ బర్రె మేతెట్ట, ఈ చేను సంగతి నీళ్ళెట్ట, ఈ ధ్యాస అంతా అడిపోద్ది. దేవుని మీద ప్రేమ తగ్గుద్ది. అందుకని వద్దు నాయన, దేవుడి కంటే పొలం ముఖ్యం కాదు, దేవుడి కంటే బరిగొడ్లు ముఖ్యం కాదు, దేవుడి కంటే ఇవన్నీ ముఖ్యాలు కాదు, నాకు దేవుడు ముఖ్యం అనుకున్నారు. అందరు కలిసి అమ్మేశారు. దేవుని మీద ప్రేమ వాళ్ళని ఒత్తిడి చేసింది. వచ్చిన ఆస్తి అంతా తీసుకెళ్ళి మందిరంలో పడేశారు. మందిరంలో అక్కడే ప్రార్థన గడుపుతున్నారు. దేవుని ప్రేమ వారిలో పొంగి పొంగి మంట రేగుతుంది. కాబట్టి మందిరంలో అడుగుపెట్టే ప్రతి రోగి ఎమ్మటే స్వస్థత కలుగుతుంది. దయ్యం పట్టిన వ్యక్తి లోపలికి వస్తే వెంటనే బాగవటం జరుగుతుంది. అందుకని ప్రతిరోజు కొత్త విశ్వాసులను చేర్చుకుంటూనే ఉన్నారంట. కొత్త వాళ్ళు వస్తున్నారు. వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు, అందరూ వస్తున్నారు. సంఘం విస్తరిస్తూ ఉంది, వ్యాపిస్తూ ఉంది. వీళ్ళందరూ ఆత్మతో నింపబడ్డారు కనుక దేవుని ప్రేమతో నిండిపోయారు. కాబట్టి పక్క వాళ్ళకి ప్రేమ పంచుతున్నారు. ఏమ్మా బాగలేదా? యేసు రక్తం రాత్త పట్టు తగ్గుద్ది. ఆమేన్. ఏమ్మా నొప్పిగా ఉందా? కత్తె యేసు రక్తం వేసి నొక్కుతా పట్టు. పరిచర్య చేస్తున్నారు. అది దేవుని ప్రేమ. ఆ ప్రేమతో అందరూ రక్షింపబడి మందిరం సరిహద్దులు విశాలం అయిపోతూ ఉన్నాయి. మధ్యలో వేరే తలంపు వచ్చింది. ఎవరికి రాని ఒక ఆలోచన ఒకళ్ళకి వచ్చింది. ఏమండి ఇట్రా, వాళ్ళు ఎవరు లేకుండా షార్ట్ని కూర్చొని మాట్లాడుకున్నారు, మన ఇద్దరమే ఉండాలి. ఎవరు లేరా? ఎవరు లేరు. కొంతమంది ఫోన్ చేసేటప్పుడు కూడా అంటుంటారు, ఏమని, పక్క ఎవరైనా ఉన్నారా?
ఆయన ఉన్నాడు, ఎవరో అదే పలానా ఆయన ఉన్నాడు. అట్టయితే కొద్దిగా పక్కకు రా, ఎడంగా రా, నీవు మాట చెబుతావు చెవులో. ఒంటరిగా ఉన్నప్పుడు చెయ్యి. హల్లెలూయా. వాళ్ళ ఆయనకి సాటుని తీసుకెళ్ళి సంగతి చెబుతుంది. ఏమండి, అందరూ పొలం అమ్మేస్తున్నారు, తీసుకెళ్ళి అపోస్తుల పాదాల దగ్గర వేస్తున్నారు. మనం కూడా మొత్తం ఇచ్చామనుకో, ఈ ముసలి పాస్టర్ ఉన్నంత వరకు పర్వాలేదు, బాగానే జరుగుతుంది. యాళ్ళకి తిండి పెడుతున్నారు, టైం ప్రకారం భోజనం అందుతుంది, మంచిగా ఉంటున్నాం, బాగానే ఉంది. ఏమో 33 నాటికి ఈ ముసలి పాస్టర్ దాటినాక, వెళ్ళి చచ్చిపోయాక ఎవరు వస్తారో అప్పుడు పరిపాలన ఎట్టుంటుందో. ఎందుకైనా మంచిది, సగం తీసుకొని దాచిపెట్టుకున్నాం, సగం తీసుకెళ్ళి అక్కడ వేద్దాం. అయ్యగారు అడుగుతాడు, ముసలి పాస్టర్ గారు పేతురు పాస్టర్ అడుగుతాడు, ఇంతకైనా పొలం అమ్మింది అంటాడు. అడిగినప్పుడు ఏం చెబుతావంటే, ఎంతకేనండి అని చెప్పు. ఇదిగో నువ్వు ఒక మాట నేను ఒక మాట చెప్పకూడదు, ఇద్దరు ఒక మాట మీదే చెప్పాలి. భార్యాభర్తలు ఒకే మాట మీద ఉండాలి. సరే అట్టాగే అన్నాడు. ఈ అమ్మాయికుడిని ముందు పంపించింది, కానుక తీసుకెళ్ళి ఇచ్చిరాపో. అడిగినప్పుడే చెప్పు అంటే సరేనన్నాడు. పొద్దున పోయాడు, కానుక అక్కడ పెట్టాడు. అయ్యా పొలం అమ్మింది ఇంతకేనా? ఇంతకే అని అన్నాడు. అక్కడే పడి చచ్చిపోయాడు. ఎవరబ్బాయి తీసుకెళ్ళి బూడ్చి పెట్టిరా పండి అని. ఆ భార్య కూడా లేదా పిలుపు, సమాధి కార్యక్రమం ఆమెను పిలిచేది లేదా, భార్యకి చెప్పేది ఏం లేదు, అంతా దేవుని పరిపాలన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తీసుకెళ్ళి సమాధి చేసిరండి. సమాధి చేశారు, వచ్చారు, కాలు చేతులు కడుక్కొని గేట్ కాడ నిలబడ్డారు. పేతురు పాస్టర్ గారు కుర్చీలోనే కూర్చుని ఉన్నాడు. ఆవిడ వచ్చింది, ఏమండి మా ఆయన వచ్చాడు పొద్దున, ఇంకా ఏడు ఇంకా రాలేదు. సరేలే కానీ పొలం అమ్మింది ఎంతకైనా? ఎంతకేనండి, అసలు అదేం వచ్చే లేదు, అసలు అమ్మింది అంతకే. నీ భర్తను మోసుకెళ్ళిన వారి పాదాలు ఆ వాకిట్లోనే నిలబడి ఉన్నాయి. ఇప్పుడే వాళ్ళు సమాధి చేసి వచ్చారు, నిలబడ్డారు. పొద్దుననంగా వచ్చి సమాధి కార్యక్రమం, ఆయన చచ్చిపోయి సమాధి చేసి అంత అయిందాక ఇప్పుడు దాకా రాలా. ఎదవ తెలివితేటలు ఉంటల్లా, దరిద్రపు తెలివితేటలు. హల్లెలూయా. ఇద్దరు రావచ్చు కదా. అట్ట కాదులే, ముందు నువ్వు ఎట్టంటే దరిద్రపు ఐడియాలు తీసుకోకూడదు. శారమ్మ కూడా దరిద్రపు సలహా చెప్పింది. ఆఖరను తీసుకోపో అని చెప్పి సలహా చెప్పింది. ఎట్టాంటి సలహాలు చెప్పకూడదు. భర్త తెలియని వ్యక్తి అయితే, అమాయకుడైతే మంచి ఐడియా చెప్పాలి, మంచి ఆలోచన చెప్పాలి. మిద్ది మీద ఒక గది కడదాం, ఇంటికి వస్తూ పోతున్న పాస్టర్ గారు అక్కడ ఉండటానికి గది కడదామని మంచి ఐడియా చెప్పింది. సునేమీరాలు అట్టటి మంచి ఐడియాలు చెప్పండి. కానీ సిస్టర్లో అమాయకుల్ని చేసి బెదర్లకి దరిద్ర తెలివితేటలు ప్రయోగించకండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి సలహా చెప్పాలా. ఒకవేళ కావచ్చు ఆయన అంత నీకంటే తెలియగలవాడు కాదు. హల్లెలూయా. చెబితే మంచి సలహా చెప్పాలా. హల్లెలూయా. ఉపవాసం ఉందామా, ప్రార్థన చేద్దామా? నువ్వు ఆ పని చేస్తుంటే నేను ఉపవాసం ఉంటా, నేను ఉపవాసం ఉంటాను, నువ్వు పని చేయి. మరి ఇద్దరు ఉంటే ఒకేసారి కుదరదుగా. పాలు పిండాలా, కేంద్రానికి పోయాలా, అన్నం కూర వండుకుని మీరే తింటా ఉండండి, నేను ఉపవాసం ఉంటా. నేను ముగించుకుని వచ్చినాక మీరు పోయి ఉపవాసం వద్దురు. కానీ మాట్లాడుకుని ఒక మంచి సలహా కుటుంబాన్ని గుణవంతురాలైన వ్యక్తి కట్టుకుంటుంది. హల్లెలూయా. 3 రాళ్ళు రోజుకో తాటాకి పీకేసుకుంటుంది, పెరికేసుకుంటుంది. కాపురాన్ని పెరికేసుకోకూడదు, కట్టుకోవాలి. కట్టుకోవాలంటే సహించాలా, ఓర్చుకోవాలా, కనిపెట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే అన్నయ్య సపీరా లాగా వేరే ఆలోచన రానియకండి. ఆత్మ సంఘం ఆత్మతో నిండి ఒకే తాటి మీద నడవాలి. ఆమేన్. అందరిది ఒకటే ఉద్దేశంగా ఉండాలి. ఆమేన్. అందరం యేసు శిరస్సు అయితే మనమంతా వేర్వేరు అవయవాలు. ఆమేన్. కాబట్టి ఆత్మ ద్వారా ఈ కీళ్ళన్నీ ఏ రకంగా కలిసి పనిచేస్తాయో
అన్ని అవయవాలు అయినప్పటికీ ఒకే పట్టున ఐక్యంగా కలిసి ఎలా పనిచేస్తాయి అలా కలిసి పనిచేయాలి. వేరే ఆలోచన పక్కలకు చెప్పండి, వేరే ఆలోచన రానిగాకు. దేవుని ఆత్మకు విరోధంగా ఏ ఆలోచన రానియద్దు. హల్లెలూయా. కాబట్టి అంత్య దినముల్లో దేవుడు అంటున్నాడు, నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు. జరగబోయే సంగతులు నువ్వే చూడాలా, దర్శనం ద్వారా కళ ద్వారా ఏం చూడాలా, జరగబోయే సంగతులు చూడాలా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ప్రార్థనలో మనకేం కావాలంట, ఐక్యత కావాలి. ఎప్పుడైతే ఏక మనస్సు కలిగి ఉంటామో అప్పుడు యేసు క్రీస్తు ఆత్మ వస్తుంది. ఆత్మ ఎప్పుడైతే మనలోనికి వస్తుందో ఆ ఆత్మ నడవవలసిన త్రోవలో నడిపిస్తుంది. ఏదైనా వేరే దారి తప్పినట్టు మనం ఏదన్నా ఆలోచిస్తుంటే అది దేవునికి కరెక్ట్ కానట్టుగా ఉన్నదనుకో, ఆత్మ దేవుడు బయలుపరుస్తాడు, తెలియజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి వేరే ఊరు వెళ్ళాలనుకున్నాడు, వద్దు, నా ఉద్దేశ ప్రకారం ఈ ఊరు వెళ్ళని ఆ రాత్రి కల్లో పౌలుతో దేవుడు మాట్లాడాడు. సరేనయ్యా అని లోబడ్డాడు, వెంటనే తిప్పుకున్నాడు. అట్లాగే మనం ఏదైనా తలంచామా, ఏదైనా ఒక ఆలోచన చేసామా, ఆ ఆలోచన ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన ఇష్టం ఏదో బయలుపరుస్తాడు. అయితే ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. స్థిరాస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పడేసి వాళ్ళు దేవుని ప్రేమతో మండిపోయారు. దేవుని ప్రేమతోటి నిండుకొని ఎప్పుడైతే ప్రార్థన చేశారో అద్భుతాలు జరిగాయి, సూచక్రియలు జరిగాయి. కిందకి చదువుమ్మా. అనేకులు ప్రతిదినం మందిరంలో కొత్త ఆత్మలు వస్తూనే ఉన్నారు. పక్కనున్న వారికంట ఏం పట్టుకుంది, భయం కలిగిందంట. హల్లెలూయా. 2వ అధ్యాయం 40-43 చదువు. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. ఎందుకు కలిగింది భయం? ఎందుకనగా కింద అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సముష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కరి కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచు ఉండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తున్నారంట? ప్రతి దినము క్రమం తప్పకుండా కూడుకుంటున్నారంట. ఆమేన్. తృప్తిగా కపటం లేకుండా కలిగింది ఏదో వండుకొని అందరూ తింటున్నారు, అందరూ కలిసి తింటున్నారు, అందరూ కలిసి ఉంటున్నారు, అందరూ కలిసి ప్రార్థనలో, రొట్టె విరుచుటలో, ఇంకా ఉపవాసం ఉండటంలో, సహవాసంలో కూడుకోవటంలో ఎడతెగకుండా ఉన్నారు. అందుకే అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిదినం కొత్త ఆత్మలు చేరుతూనే ఉన్నారు. సంఘం విస్తరిస్తూనే ఉంది. దేవుని నమ్మని వాళ్ళకి భయం కలిగింది. ఎందుకని? వాళ్ళ ప్రార్థనతో విశేషమైన అద్భుతాలు జరుగుతున్నాయి, గొప్ప కార్యాల కళతో చూస్తున్నారు. అందువల్ల భయం కలుగుతుంది. వాళ్ళ జోలి పోవద్దు. ఎందుకంటే వాళ్ళ ప్రార్థనలో శక్తి ఉన్నది. వాళ్ళ ప్రార్థన ద్వారా పలానా అద్భుతం జరిగింది చూసావా? అవును. పలానా విడుదల కార్యం జరిగింది చూసావా? నిజమే, నేను కూడా చూశాను. హల్లెలూయా. వాళ్ళందరికీ భయం పట్టుకొచ్చింది. పక్క వాళ్ళకి చెప్పండి, వందనాలు. ఉండురోళ్ళ ప్రార్థనతో పోటీ పడమాకు. నీ ప్రార్థన ప్రత్యేకంగా ఉండాలా, నీ సహవాసం వేరుగా ఉండాలా, నీ చుట్టుపక్కల నిన్ను గమనించే వారికి భయం కలగాల. ఇలా ప్రార్థన ప్రత్యేకంగా ఉంటుంది, ఇలా సహవాసం వేరుగా ఉంటుంది. వీళ్ళు ప్రార్థన చేస్తే దయ్యాలు బయటకు దుముకుతాయి,
వారికి ప్రార్థన చేస్తే రోగాలు బాగుపడతాయి, వీళ్ళ ప్రార్థనతో గొప్ప కార్యాలు జరుగుతాయని నీ ప్రార్థనను బట్టి నీ ఊరిలో సాక్ష్యం రావాలా. ఆమేన్. లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం, చేతులు ఎత్తుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. ఆది అపోస్తుల కాలంలో దేవుడు ఆత్మతోటి దిగి వచ్చినప్పుడు వారు ఏక మనసుతో ఏకాత్మ కలిగి విశేషమైన అద్భుతాలు చూసినట్టు అంత్య దినముల్లో కూడా కడవరి వర్షాన్ని దేవుడు ఆత్మ వర్షాన్ని కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు కనుక ఆ వాగ్దానం పొందబోతున్న దినాలు ఇవి. నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ ఆత్మతో నన్ను నడిపించయ్యా, నడవలసిన సమతల భూభాగములో సర్వసత్యంలోనికి పరిశుద్ధాత్మదేవ నీవు నన్ను నడిపించయ్యా, నీ ప్రేమతో నింపయ్యా, నా హృదయంలో నీ ఆత్మతో నింపయ్యా, నన్ను నీవు నడిపించయ్యా అని అడుగుదాం. చేతులెత్తి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన దేవ, కూడి వచ్చిన పిల్లలందరిని బట్టి స్తోత్రాలు. ఎత్తబడిన వర్తమానాన్ని వినికిడిలో ఆశీర్వదించండి. కూడి వచ్చిన బిడ్డలో బలహీనలుంటే బలపరచండి. వారిలో ఉన్న ప్రతి రోగం యేసు నామములో వెళ్ళిపోవునుగాక. మృత్యుంజయుడు, సజీవుడు, జయశాలి నజరేయుడైన యేసు నామములో ప్రతి దుర్మార్గుని కట్లు తెగిపోవునుగాక. ప్రతి శాపము కొట్టివేయబడునుగాక. ప్రతి బంధకాలు విడిపోవునుగాక. ప్రతి సమస్య పటాపంచలగునుగాక. పాడి పశువుల్లో బిడ్డలు దీవించబడుదురుగాక. పంట పొలాల్లోని బిడ్డలు ఆశ్రయించబడుదురుగాక. ఏక మనసుతో యేసు క్రీస్తు ఆత్మపూర్ణులై ఆత్మ నడిపింపులోనికి వచ్చుదురుగాక. ఎందరు తన ఆత్మచేత నడిపించబడదరు వారందరూ ఆయనకు కుమారులని పిలువబడదరని చెప్పబడిన ప్రకారం నీ కుమారత్వాన్ని బిడ్డలు అనుభవించుదురుగాక. తండ్రి, నీ బిడ్డలకొక్కరిని నీ ఆత్మచేత నడిపించి అంధకార శక్తులు ఎదిరించి పారదోలగలిగిన బలవంతుని చేతిలో బాణాలుగా సిద్ధపరిచి బలపరిచి అభిషేకించి వాడుకోమని సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ ఇన్ని బిడ్డలందరినీ గాయపడి మీ హస్తాలకు అప్పగించుకుంటూ వారు అర్పించబోతున్న కానుకను అంగీకరించి వారు తినబోతున్న ఆహార పదార్థాలను పరిశుద్ధపరిచి దీవించి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఆశీర్వదించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయ్యండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. పక్క వారికి వందనాలు చెప్పండి.